नास्ति लोभ समो व्याधि नास्ति क्रोध समो रिपुः नास्ति दारिद्र्यवत् स्वामी नास्ति ज्ञानं समं परम् नास्ति लोभं समो व्याधि समो व्याधि ప్రేమ స్వరూపులారా, embodiments of love. ఈ జగత్తునందు ప్రతి మానవునకు ఒక విధమైనటువంటి యొక్క లోభత్వం అనేటువంటిది పీడిస్తుండాలి. In this world, we find in everyone, to some extent, this quality of miserliness, greed. ఉండి కూడాను తినలేకపోతున్నాడు. Though he has plenty, he is not able to partake. పరులకు పెట్టలేకపోతున్నాడు. He is not able to serve others. తాను అనుభవించలేకపోతున్నాడు. He is not able to experience for himself. ఉండి ప్రయోజనం ఏమిటి? What for all this? ఇది లోభితనము. This is miserliness. నాస్తి క్రోధ సమో రిపుః. మానవులకు ఏ గుణం కూడాను లేకపోవచ్చును, ఏ సంకల్పం కూడాను లేకపోవచ్చును. కానీ ప్రతి మానవునికి క్రోధము అనేటువంటిది పట్టి పీడిస్తుండాలి. A man may not be having any quality. He may not be having any thought. But everyone has this bit of anger. మానవులకు క్రోధము కంటే మించిన శత్రువు మరొకటి లేడు. There is no greater enemy to man more than that of an anger. ఈ క్రోధమే సర్వశక్తి స్వరూపాన్ని ధరించి మానవత్వాన్ని కృంగింపచేసి దివ్యత్వాన్ని దూరపరిచి మానవత్వాన్ని నశింపజేస్తుంది. This anger that becomes more and more powerful, it robs your human quality and distances yourself from the divinity. నాస్తి నాస్తి దారిద్ర్యవత్ దుఃఖం నాస్తి దారిద్ర్యవత్ దుఃఖం. మానవులకు దరిద్రం కంటే మించిన దుఃఖం లేదు. There is no other greater misery than poverty. ఉన్నవాడు అనుభవించక లోపితనం చేత తాను తినకపోయినప్పటికీ దరిద్రులకు లేక బాధపడుతున్నాడు. He is not able to enjoy what all that he has with him, and unknowingly he becomes a pauper, a beggar. నాస్తి జ్ఞాన పరం సుఖం. జ్ఞానికి సుఖమే అతనికి ప్రధానమైన లక్ష్యము. The man of wisdom has got this quality of bliss. జ్ఞాని సర్వ సద్గుణములు కలిగి ఉండటం చేత దుఃఖం అనేటువంటిది అతన్ని ఆవరించడానికి వీలుండదు. Being the one of wisdom, he has got all virtues, and so he doesn't know what grief is. కనుక మానవత్వం ఈనాడు ఒకవైపున లోభముతోనూ మరొక వైపున క్రోధముతోనూ మూడవ వైపున దారిద్ర్యము చేతను నాలుగవ వైపున జ్ఞానం చేతను ఈ నాలుగు రకమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు.
Man continues his life on earth with these four. One hand, you have this miserliness, the second anger, third poverty, and fourth wisdom. ఈనాటి మానవుడు అన్నియూ తెలిసి కూడాను తెలియనట్టుగా నటిస్తున్నాడు. Man today, though he knows everything, but he pretends to be ignorant. నిన్నటి దినం నేను చెప్పినట్టుగా ఈనాటి పిల్లలు ఈనాడు మాత్రమే దాన్ని ఉచ్చరిస్తూ వచ్చారు. As Bhagavan said yesterday, they are just repeating today. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని పలుకుతున్నారు. కానీ అందులో కష్టమునందు కానీ సుఖమునందు కానీ ఏమైనా భాగమును వహిస్తున్నారా? లేదు అన్నాను. They address you as brothers and sisters, but do they share your burden? Do they share your pleasure, your pain? No. ఈనాడు తక్షణమే భక్తులనియు సమావేశమైనటువంటి ప్రజలనియు దీన్ని మార్చుకుంటూ వచ్చారు. This day they have changed the very address. They call you devotees or members of this august assembly. ఇది చాలా తప్పు. This is a mistake. బ్రదర్స్ సిస్టర్స్ ఇది చాలా సత్యమైనటువంటిది. Brothers and sisters is correct one. ఎందుకనగా Why? ప్రతి విద్యార్థి కూడాను స్వామిని తల్లి 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 అని సంబోధిస్తున్నారు. Every student considers Swami as mother and father. తల్లి తల్లి అని సంబోధించినప్పుడు అందరూ కూడాను అన్నతమ్ములే కదా. When once Bhagavan is our mother and father, we are brothers indeed. ఇది తప్పేమి కాదే. There is nothing wrong with it. ఇదే విధంగానే చికాగోకు పోయినప్పుడు వివేకానంద కూడాను భారతీయ సంస్కృతిని ఆధారం చేసుకొని బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నాడు. Basing on this Vivekananda, when he had been to Chicago, true to Bharatiya culture, he addressed the gathering as brothers and sisters. భగవంతుడు కేవలం తండ్రి మాత్రమే కాదు, మాతా పిత ఇద్దరు కూడా అవుతుంటాడు. God is both mother and father. భగవద్గీత యందు త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ. త్వమేవ మాతా పిత అని అన్నప్పుడు అందరూ సోదర సోదరీమణులే కదా. When we say God is our mother and father, we are certainly brothers and sisters. ఈ విశాలమైన భావమును మీరు ఎందుకు అందుకోలేదు? Why don't you have that broad-mindedness? విశాలమైనటువంటి భావాన్ని అందుకొని కూడాను దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. Though we have this feeling, we are not able to understand it clearly. అర్థమైన చేసుకొని ఉంటే ఈనాడు ఈ పదమును మీరు మార్చుకోవడానికి అవకాశం ఉండదే. Had you understood well, you should not have changed this evening. అందరూ నిజంగా సోదర సోదరీమణులే. All are truly speaking are brothers and sisters. దీన్ని మీరు అర్థం చేసుకొని లేదు కనుకనే ఈనాడు ఈ పదాన్ని మార్చుకుంటూ వచ్చారు. Since you could not understand the significance, you had to change it. ఎవ్వరు చెప్పినప్పటికీ Let anyone say. మీ సత్యాన్ని మీ దృఢ సంకల్పాన్ని ఏమాత్రం కూడా మార్చుకోకూడదు. Let anyone say anything. You should never change your fundamental ఈనాటి truth. పిల్లలు పదములకు అర్థం తెలుసుకోలేకుండా కేవలం చెప్పిన వారిదంతా కూడా అనుసరిస్తూ చెడిపోవడానికి ప్రయత్నిస్తున్నారు. Today, the students are not able to understand certain words. They follow by everybody and spoil themselves. యు ఆర్ మై ఫాదర్ అండ్ మదర్ అన్నప్పుడు అందరూ సోదరులు ఎందుకు కాకూడదు? అందరూ సోదరీమణులు ఎందుకు కాకూడదు? When once you say you are my father and mother, well, is it not true that we are brothers and sisters? కనుక దీన్ని నీవు మార్చుకోవడంలో ఏమి అర్థం ఉంది? What meaning is there when once you change? నీలో దృఢత్వం లేదు. You are not that మీలో strong. నిశ్చలత్వం లేదు. You are not steady. మీలో దృఢ సంకల్పం లేదు. You don't have that firm కనుకనే conviction. ఇలాంటి పవిత్రమైనటువంటి పదములను మార్చుకుంటున్నారు. So you are changing these sacred words. విద్యార్థులారా, Students, అందరూ అన్నతమ్ములే, all are brothers. అందరూ అక్క చెల్లెండ్రి, All are sisters. భగవంతుడు ఒక్కడే తండ్రి, God is only father. భగవంతుడు ఒక్కడే తల్లి, God is mother. అందరూ సిస్టర్స్ అండ్ బ్రదర్స్. All are brothers and sisters. దీన్ని ఎవరు ఏమి చెప్పినప్పటికీ మార్చుకోకూడదు. Let anyone say anything. Never change this conviction.
కనుకొని అట్టి దృఢ సంకల్పాన్ని మీరు అభివృద్ధి పరచుకొని You should develop this strong feeling జగత్తునకు సరైనటువంటి సత్యాన్ని ప్రబోధిస్తూ రావాలి. and you should propagate this fundamental truth in this world. నేను మొదలు చెప్పినటువంటి దీంట్లో నాస్తి లోభం సమో వ్యాధి, లోభత్వమునకు మించినటువంటి రోగం మరొకటి లేదు. There is no greater sickness than that of this miserliness. దీనికి పవిత్రమైన భారతీయుల యొక్క చరిత్రలే దీనికి ప్రమాణములు ప్రధానములు. You also understand this in the history of Bharat. మహాభారతమునందు సర్వశక్తి సంపన్నులైనటువంటి రాజాది రాజులుగా ఉండి కూడాను, సర్వరాజ్యమునకు అధిపతిగా ఉండి కూడాను దుర్యోధన దుశ్శాసనాదులు ఈ విధమైనటువంటి లోభత్వం చేత కృంగిపోతూ వచ్చారు. In Mahabharata, you find Duryodhana, Dushasana, all powerful. They are kings, they are masters. But ఇదే వారికి తీరని రోగంగా తయారైంది. yet they were deficient in their quality, and that has become ఆ their misery. లోభమే అనేటువంటి రోగమే వారిని నశింపచేసింది. And this greed is responsible for their ruin. వారిని మాత్రమే కాదు, వారి యొక్క వంశమునే నాశనం చేస్తూ వచ్చింది. It has ruined, destroyed the entire clan. కనుకనే చెడ్డ భావము లోపల ఉండినప్పుడు తననే కాదు తన పరిసర ప్రాంతంలో వారిని కూడాను బాధింపచేస్తుంది. When once there is bad feeling, it spoils you and it ruins the neighborhood all around. కనుక లోభత్వం అనేటువంటిది ఉన్న దాంట్లో మనము భుజించాలి, మనము అనుభవించాలి, 10 మందికి కూడా పెట్టాలి. Without greed, we have to share what lot we have and be happy with that what we have on దీనిని hand. పురస్కరించుకొని ఈ వేదం నందు న కర్మణ న ప్రజా ధనేన త్యాగేనైకి అమృతత్వ మానసు. Basing on this Veda declared, no authority, no position, no property would give ఈనాటి immortality other మానవులకు than sacrifice. త్యాగం అన్నటువంటిది ఎక్కడనే కనిపించడం లేదు. Man today has no trace of sacrifice. కారణం ఏమిటి? Why? లోపల లోభత్వం అనేటువంటిది పెరిగిపోవడం చేతనే త్యాగత్వం అనేటువంటిది ఆవిర్భవించలేకపోతుంది. He is a miser within and therefore is not prepared to sacrifice. కనుక నీ త్యాగం లేకుండా పోవడానికి లోభమే దీనికి మూల కారణము. The absence of sacrifice is due to this miserliness. పాండవుల తరపున వచ్చి కృష్ణుడు, పాండవులు చాలా కష్టపడుతున్నారు, వారికి 5 గ్రామములు అందించమని ఎంతనో అడుగుదాడు కృష్ణుడు. Krishna pleaded on behalf of Pandavas, telling that they are undergoing all kinds of trouble. ఇంత విశాలమైన That 5 villages should భారతదేశమునందు, be given to them. ఇంత విశాలమైన భారతదేశం నందు In this vast country of Bharat, పాండవులకు 5 గ్రామం ఇవ్వడానికి తనకు లేదా శక్తి? don't have that much of the goodness as to share 5 villages with them. సూది మోపడానికి కూడా స్థలం లేకుండా ఉండటే అలాంటిది కూడా నేను ఇవ్వడానికి వీల్లేదు. They said they don't give that much of place that would be occupied by a pin. ఇంతకంటే లోభమా? Do you find any greater miser న్యాయంగా than this? చూస్తే ఆ రాజ్యం ఎవరిది? Actually speaking, to whom the పాండురాజుది. kingdom belonged to. పాండవులకు తండ్రి అయినటువంటి పాండురాజుది. It belongs to అతను Pandura ప్రథమ పుత్రుడు. and he is the eldest son. ఎవరికి? ధృతరాష్ట్రునకు. He is the eldest son of Dhritarashtra. కనుకనే ధృతం రాష్ట్రం ఇది ధృతరాష్ట్ర అన్నాడు అతనికి. తనది కాని రాజ్యమును తనదిగా భావించుకున్నటువంటి వాడే ధృతరాష్ట్రుడు అన్నాడు. Dhritarashtra is the one who identifies himself with that which does not belong to him. తన రాజ్యం కాదు, It doesn't belong to him. తన రాజ్యం కానటువంటి దాన్ని తనదిగా భావించుకొని He considers that he owns it రాజ్యములకు హక్కు కలిగినటువంటి పాండవులను దూరం చూశాడు. and is driven out Pandavas who have got every right to rule the kingdom. ఈ లోభత్వమే భారతదేశం లోపల అనేక యుద్ధములకు మూల కారణమైంది. This greed is responsible for many wars in Bharat. ఇంకా రామాయణం నందు Then Ramayana, రావణుడు, Ravana, రావణుడికి ఏ తక్కువ లేదు. there is no shortage. బంగారు కోటను కట్టుకొని భద్రంగా నిలుచుకున్నాడు. He is living within the fort, golden fort. ఆ లంకను చూస్తే స్వర్గమా ఏమి అనిపించేసింది రాముడికి. Rama felt that Lanka is very paradise, heaven. ఇంత సంపద సిరి సంపదలంతా ఉండి కూడాను With all the affluence and plenty. కేవలము ఆ లోభత్వం చేత ఈ కామత్వం అభివృద్ధి అయింది. Because of greediness, he developed this tendency of excessive desire. ఆ కామత్వం చేతనే
ఈ యొక్క అంధకారం మూసుకుంది. This desire led to darkness. వినాశకాలే విపరీత బుద్ధి అని. It is only in times of total ruin one will have perversion. ఇంత రాజ్యంలో తానుండి కూడాను, ఇంతమంది రాణులుండి కూడాను కట్టగడపటికి సీత కావాలని ఆశించాడు. He being the king of such a vast kingdom with so many queens, yet he wanted Sita. సీత తన సొత్తు కాదు, Sita doesn't belong to him. రాముల సొత్తు. She is the Rama's రాముడు ఎవరు? దేవుడు. Rama is God. కనుకనే దేవుని సొత్తుని నీవు అపహరిస్తున్నావా? Are you stealing God's property? నిజముగా దేవుణ్ణే ప్రార్థిస్తే తానే అందించడా? If you pray to God, He Himself will give you. దేవుడు వద్దంటున్నాడు, దేవుని సొత్తును అపహరిస్తున్నాడు. God says no, but you are stealing God's property. ఈ విధంగా అనుభవించకూడను తాను ఏమాత్రం ఆనందించాడా? Did he enjoy the blissful state in spite of possession? No. కారణం ఏమిటి? Why? తన యొక్క లోభత్వమే, It is only his తన యొక్క క్రోధతత్వమే. and it is this greed or రాములంటే miserliness. క్రోధము. And then anger. క్రోధం చేతనే రాముడు వద్దన్నాడు. Out of anger only he said. ప్రేమ చేతనే సీత కావాలన్నాడు. Out of love he wanted Sita. సీత ఎవరు? భూజాత. Who is రాముల యొక్క స్థానము. Who is Sita? She is the daughter of Mother Earth. Rama's అలాంటి property. ఆధారమైనటువంటి దాన్ని మనం వదులుతున్నాము, ఆధేయమైనటువంటి వస్తువులను ఆశిస్తున్నాము. We forget the very basic foundation and rely on that which is కడపటికి over. దానిని అనుభవించడానికి కూడా చేత కాకపోయింది. So we are not able to experience and enjoy. కనుకనే తాను తన సంపదను, తన లంకను సర్వమును నాశనం చేసుకున్నాడు. Therefore that led to the loss of the entire kingdom and the property by Allah. హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు Then come Hiranyakashipu and Hiranyaksha. వీరు కూడాను క్రోధులే. They are full of anger. కట్టకడపటికి వారు కూడా ఏగతి పట్టారు. What happened to them at the end? తాము నాశనమే కావటం కాకుండా తన వంశంలో రాక్షసత్వం కూడాను నాశనం గావించుకున్నారు. They have not only ruined themselves, they are responsible for the destruction of the entire clan. కనుక కామ క్రోధముల చేత, లోభము చేత మానవత్వాన్ని నశించిపోతుంది. Therefore humanness is lost because of anger, because of దేనికైనా desire ఒక and పరిమితం greed. ఉండాలి. Everything understood be certain limits. పుట్టిన తక్షణమే తల్లి ఒడియే బిడ్డకు ఒక పెద్ద గుడి. In fact, the moment child is born, the very lap of the mother is a temple to the child. తల్లి ఒడియే బిడ్డకు ఒక బడి. The lap of the mother, Odi, is a badi, the బడి school. గుడి అంతా కూడా తల్లి ఒడియే. Badi, the school, Odi, the lap, is a very temple for the child Gudi. అట్టి తల్లి ఒడిని వదిలి Leaving the lap of the mother, దూరం పోవటం చేతనే because మరణ స్వాధీనమైపోయి పరి విధములైన దుఃఖములకు గురి అవుతున్నారు. because the child leaves the lap of the mother and submits herself to neighborhood, therefore suffers. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. నిజంగా మనం గుర్తించవలసినటువంటిది నిత్య జీవితం లోపల మనం అనుభవించేటువంటి యొక్క అనుభూతులు యందు ఉండినటువంటి సత్యాన్ని గుర్తించాలి. In our daily life, we have to recognize the truth behind all the comforts and conveniences in our daily life. ప్రతి మానవుడు కూడాను ఏదో ఒక దాన్ని ఆశిస్తున్నాడు. Every man aspires for one thing. ఆశించినటువంటి తన దగ్గరనే ఉన్నది. In fact, what he aspires for is within him. కానీ తన దృష్టిని లోపల ప్రవేశింపజేయటం లేదు. But he is not able to go within. బహిర్ముఖంగా అభివృద్ధి పరచుకోవటం చేతనే తన తత్వాన్ని తాను గుర్తించుకోలేకపోతున్నాడు. As he is totally external towards outside, he is not able to realize what is within. ప్రతి మానవుడు కూడాను ఇదే గతిలోనే ఉంటున్నాడు. This has been the situation with everyone. ఆనందమా తన యందే ఉన్నది. Bliss is within you. శాంతియా తన యందే ఉన్నది. Peace is immanent in you. పవిత్రమా తన యందే ఉన్నది. Sanctity is inside సంతోషం తన you. యందే ఉన్నది. Everything is within you. తన యందున్నటువంటి యొక్క పవిత్రమైన గుణములను తాను గుర్తించుకొనలేక బయట ఉన్నదని భ్రమిస్తున్నాడు. Man is deluded, thinking that the sacred qualities are outside. ఆ భ్రమించడం But they are చేతనే latent in him. తాను అనేక రకమైనటువంటి దుఃఖములకు గురి అవుతున్నాడు. This leads to misery. ఒక్క తూరి తన దృష్టిని లోపల ప్రవేశించుకో, When once you develop insight, అన్ని తన యందే కనిపిస్తున్నాయి. you will find them all in you. భగవంతుడు ఎక్కడున్నాడు? గుడిలో ఉన్నాడు. Where is God? He is there in the temple. భగవంతుడు ఎక్కడున్నాడు? కైలాసంలో ఉన్నాడు. Where is God? He is in Kailas. భగవంతుడు ఎక్కడున్నాడు? స్వర్గంలో ఉన్నాడు. Where is God? He is in heaven. భగవంతుడు ఎక్కడున్నాడు? వైకుంఠంలో ఉన్నాడు. Where is God? He is in ఈ paradise. విధంగా నీవు వర్ణిస్తున్నావే కానీ You go on describing. వైకుంఠం అంటే ఎక్కడ? But what is Vaikuntha? స్వర్గం అంటే ఎక్కడ? What is heaven?
దీన్ని అర్థం చేసుకోలేకపోతున్నాడు. He is not able to understand. మరి చెప్తున్నాడు సుమతి శతకంలో, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు అంటాడు. Further he says his very happiness is a heaven and his misery is hell. తన సంతోషమే స్వర్గము, His very happiness is heaven. తన దుఃఖమే నరకము His sadness is hell. అనుకుంటూ తననే తాను తలుచుకుంటూ కూడాను బయట ఎందుకు నీవు వెతకటము? Though he finds them all within, why should he search? చెప్పటం ఒకటి, చేయటం మరొకటి. He tells us something and his action is different. కనుకనే దీని వల్లనే మానవుడు బాధలకు గురి అవుతున్నాడు. This variance leads to suffering. చెప్పినది చెయ్యాలి, We have to act according to what we ఉన్నదాన్ని say. చెప్పాలి. We have to declare what is truth. అప్పుడే నిజమైన ఆనందం కలుగుతుంది. Then we'll be blissful. భగవంతుడు ఎక్కడనో లేడు, God is not separate. గుడి అనేటువంటిది ఎక్కడనో లేదు. Temple is not away from నీ you. గుండెనే గుడి. Your very heart is the temple. నీ గుండెలో భగవంతుడు ఉండగా నీవి బండరెందు నీవు వెతుకుతున్నావే? When God is there in your gunde, the heart, why are you after banda, the boulder? కనుకనే నీవు గుండె యందు ఉన్నటువంటి భగవంతుని వదిలిపెట్టి బండ యందు ఉన్నటువంటి భగవంతుని పూజిస్తున్నావు. You have forgotten God in your heart, but you are after boulder నీవు and ఇంటి యందు stone. ఉన్నటువంటి నందిని వదిలిపెట్టి దేవాలయంలో ఉన్నటువంటి రాతి నందిని పూజిస్తున్నావు. You leave God within you, but you go on worshipping God in all temples. ఈ విధంగా మానవత్వం లోపల ఒక సులభమత్వము, ఒక నీచత్వము అభివృద్ధి అయిపోతూ వచ్చింది. That's led to meanness, low-mindedness in mankind. కానీ విశాల భావము నశిస్తూ ఉండాలి. There is no broad-mindedness today. సంకుచితమైన భావము ఏనాడు నశిస్తుందో That day when broad feelings are ఆనాడే gone, మానవుని యందు సద్గుణములు ఆవిర్భవిస్తాయి. then you will have the good qualities arising. గుణము నుండియే ధర్మం ఆవిర్భవిస్తుంది. Out of the virtue, you will have dharma, righteousness. ధర్మము నుండియే ఐకమత్యం ప్రారంభమవుతుంది. And then righteousness leads to unity. ఐకమత్యం ద్వారానే మన క్రమశిక్షణ పెరుగుతుంది. Unity demands discipline. క్రమశిక్షణ ద్వారానే శాంతి ఏర్పడుతుంది. Through discipline, you will be peaceful. ఈ శాంతి నుండియే నీకు ఒక విధమైన గుణం కలుగుతుంది. And Shanti makes you ఆ virtuous. గుణమే నీ హృదయమునకు మెయిన్ రోడ్డు. And the very virtue is the ఆ main గుణమే road. నీ హృదయ సింహద్వారమునకు సరైనటువంటి స్థానము. They are the main doors of your heart. అట్టి గుణములు నీవు నీ యందే ఉంచుకొని, Such virtues are in you. శాంతి అనేది లేకపోవడం చేతనే As you don't have peace, ఇన్ని విధములైనటువంటి అవస్థలకు గురి అవుతున్నావు. you have been suffering. మానవుడా, O man, ఈ యొక్క ఆనందం అనేటువంటిది గుణము ద్వారానే వస్తుంది. you will have that bliss out of virtues you ఈ have. గుణం అనేటువంటిది కేవలము ఒక విధమైనటువంటి యొక్క ఐకమత్యం చేతనే లభిస్తుంది. Virtues you can cultivate out of unity. ఈ ఐకమత్యం అనేటువంటిది కేవలము ఒక క్రమశిక్షణతోనే వస్తుంది. You can stand united when you are disciplined. ఈ క్రమశిక్షణ అనేటువంటిది మానవుడు ఆచరించేటువంటి ధర్మ ద్వారా ఎక్కుతుంది. The discipline is the code of conduct, dharma. కనుకనే మొట్టమొదటి ధర్మాచరణ యందు ప్రవేశించాలి. First we have to practice this discipline, dharma. ఇట్టి ధర్మం మనలో నశించింది. And this dharma, ధర్మం అంటే is ఏమిటో lost. అర్థం కాకుండా పోతుండాలి. We don't understand what dharma is. తన ధర్మాన్ని తాను గుర్తించాలి. One has to know one's own ఇప్పుడు dharma. మీరందరూ పిల్లలుగా ఉంటున్నారు. You're all students here. మొట్టమొదట మీరు చిల్డ్రన్, చిన్న బిడ్డలుగా ఉన్నారు. At the beginning you are quite ఆ young children. వయసునకు తగినటువంటి ధర్మాన్ని మీరు అనుసరించాలి. You have to follow the dharma of a child. ఈ యొక్క చిన్న బిడ్డగా ఉండినప్పుడు తల్లి ఒడిలో కూర్చోవాలి. You have to sit on the lap of your mother. తల్లి చెప్పేటువంటి బడి వలె వినాలి. And you have to listen to her words. తల్లి చెప్పినవన్నీ కూడా నువ్వు గుడి వలె దాన్ని పూజించాలి. You have to worship her considering her lap as the very ఆ temple. విధంగా ఉంటుంది క్రమక్రమేణా పెద్దగా అయినారు. And then you grow more and more day by day. ఈ పెద్దగా అయ్యేటప్పటికి And once you are grown up, నీ ఒక యువకుడైనావు. you are now an youngster. నీ యువక ధర్మాన్ని నీవు అనుసరించాలి. You have to follow the dharma of an youngster. ఆ యొక్క చిన్న బిడ్డ ధర్మాన్ని నీవు దాటిపోవాలి. And you have to cross the dharma of a child. వయ ప్రమాణములకు తగినటువంటిదే ధర్మములు. Dharma is the code followed, ఈ adopted as యువకత్వం per నుంచి age. కూడా మానవత్వం వస్తుంది. And out of this ఈ you మానవత్వం become నుంచి quality. వృద్ధాప్యం వస్తుంది. And then old age sets ఈ in. వృద్ధాప్యంలో అనుభవించవలసినటువంటివి వృద్ధాప్యంకు సంబంధించిన ధర్మములే అనుసరించాలి. You have to follow the dharma. ధర్మము It is అనేటువంటి expected of an old అందరికీ person. సమానమని భావించరాదు. Never consider that dharma is ఆ uniform వయ to all. ప్రమాణమును పురస్కరించుకొని ధర్మమును అనుసరించాలి. Dharma has to follow depending on your నీవీనాడు age. విద్యార్థిగా ఉన్నావు.
Today you are a student. నీవు యువకుడిగా ఉన్నావు. You are a youngster. విద్యార్థిగా యువకుడిగా ఉండినప్పుడు యువకుడి యొక్క ధర్మం నీవు ఆచరించాలి. You have to follow dharma of youth. ఏమిటి ఈ ధర్మం? What is this dharma? ఈ యువకులకు శీలమే ప్రధానము. Character is important. Dharma of అదే youth. ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ క్యారెక్టర్ అన్నాను. That's what Bhagavan says. The end of education is character. మంచి నడవడికను నీవు పెంచుకోవాలి. You should have perfect conduct. మంచి ప్రవర్తన నీవు పెంచుకోవాలి. You should have good behavior. మంచి భావాలు నీవు పెంచుకోవాలి. You should have good thoughts. మంచి హృదయాన్ని పెంచుకోవాలి. You should have a sacred heart. నీ హృదయం కూడాను నీ చేతి ఎందే ఉంటున్నది. And the very heart lies నీ in కర్మలు కూడాను నీ చేతి ఎందే and ఉంటున్నది. all action is నీ in. సుఖదుఖములు రెండు కూడా నీ చేతి ఎందే The ఉంటున్నది. pleasure and pain are of your making. మానవుడి యొక్క ప్రవర్తన చేతనే దేశం యొక్క మంచి చెడ్డలు మారిపోతున్నాయి. It is the human character, the action, behavior that is responsible మానవులు for good and bad of సద్గుణంగా the ఉండేటువంటి country. వారైతే దేశం కూడా సద్గుణంగా ఉంటుంది. If the citizens are good, the whole country will be good. యద్ భావం తద్భవతి. As is the feeling, so is the experience. కనుక ఈ యువకులైనటువంటి వారు యువకత్వాన్ని మీరు పోషించుకోవాలి. Youth should sustain, uphold this character పెద్దల of యందు youth. గౌరవాన్ని ఉంచుకోవాలి. You should respect elders. పెద్దలను చూస్తే వినయ విధేయతను ప్రకటించాలి. You should be humble in front of elders. నీ మాటల యందు కూడా నువ్వు వినయత నిరూపించాలి. Your words also should reflect కానీ humility. ఆ వయసుకు తగినట్టుగా నీవు దేన్ని పొందాలో దాన్ని పొందడానికి ప్రయత్నించాలి. You have to conduct yourself as per your age. దృష్టిని కూడా అదుపులో You ఉంచుకోవాలి. should control your looks. అసలు బుద్ధుడు మొట్టమొదట దృష్టిని అదుపులో ఉంచుకుంటూ వచ్చాడు. Buddha mentioned a check on looks. to దృష్టి begin. సమ్యక్ దృష్టి అన్నాడు. He said good vision, good sight. సమ్యక్ దృష్టిని అభివృద్ధి పరచుకునేటప్పటికే Then once you have got good vision, సమ్యక్ భావము అన్నాడు. then he mentioned good feeling. సమ్యక్ భావం వచ్చేటప్పటికే When there is good thought, సమ్యక్ కర్మ అన్నాడు. that leads to good action. ఈ సమ్యక్ కర్మ వచ్చేటప్పటికే సమ్యక్ సంకల్పం. And this good action is also సమ్యక్ good దృష్టి thought. మొట్టమొదటి కావాలి. So good vision, good looks. ఈనాటి యువకులకు దృష్టియే సరైనటువంటిదిగా లేదు. The modern youth don't have good looks. బ్యాడ్ లుక్ గా ఉంటుండాలి. They have bad looks. ఇష్టం వచ్చినవన్నీ చూస్తున్నారు. They look at everything. చూడరానివన్నీ చూస్తున్నారు. They look at those they are not తినరానివన్నీ supposed to. తింటున్నారు. They eat that they are not చేయరాని supposed to. పనులంతా చేస్తున్నారు. They do all that they ఈ should not. విధంగా ఉన్నప్పుడు నేను మానవుడని చెప్పుకోవడానికి అధికారం ఎక్కడ ఉంది? Then what right you have to call yourself a చేయవలసిన human పనులు being? మాత్రమే చేయాలి. You should act in what is expected of you. తినవలసినటువంటి భోజనంలే తినాలి. You have eat that what you should. చూడవలసిన వస్తువులు మాత్రమే చూడాలి. You should see that what you are అప్పుడే supposed నీవు to. మానవుడైపోతావు. Then you can be a true నీ human. దృష్టిని మార్చుకొని, Change నీ your look. తిండిని మార్చుకొని, నీ భావాలను మార్చుకొని ప్రవర్తిస్తుంటే నీవు మానవుడు ఎట్టవుతావు? When you change your looks and food and action, how can you call yourself a human being? మానవత్వం అనగా మనసు మాట క్రియయు మూడు ఒక్కటి అయినా సరిపోదు. Human quality, humanness meant the unity of thought, word and deed. కనుక మీరు థాట్స్, వర్డ్, కర్మ మూడింటి యందు ఏకత్వాన్ని పొందాలి. Therefore see that there is harmony, unity in thought, word and deed. ఇట్టి ధర్మాన్ని మీరు అనుసరిస్తూ రావాలి. You should follow this code. ఆనాడు ఆ కౌరవులు, ఆ రావణులు, ఆ విధమైనటువంటి యొక్క హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు కూడాను వారి ప్రవర్తనలో చాలా దోషములు కలిగింది. We find so many mistakes in the conduct, in the behavior of Kauravas. వారు Hiranyakashipu, బ్రతికినంత Hiranyakashipu. కాలం కూడాను శాంతి అనేది ఏమాత్రం అనుభవించలేదు. Throughout their lifetime, they never experienced వారికి peace. ఏది తక్కువ? గొప్ప విద్యావంతులే వాళ్ళు కూడాను. They are highly educated. హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు గొప్ప సైంటిస్టు. Hiranyakashipu, Hiranyaksha, ఈనాడు the మన eminent భారతదేశంలో scientist. కానీ ఏ దేశం ఎందుకు కానీ గొప్ప సైంటిస్టు హిరణ్యకశిపుడు వంటి సైంటిస్ట్ ఎక్కడా లేడు. None can compare nor beat the Hiranyakashipu or Hiranyaksha. ఈనాడు in the సైంటిస్ట్ అంతా science. కూడాను మూన్ వరకు మాత్రం పోగలిగారు. The modern scientists can reach moon, కానీ but హిరణ్యకశిపుడు ధ్రువ నక్షత్రం వరకు పోయాడు. Hiranyakashipu traveled up to Dhruva ఆ star ధ్రువుణ్ణి కూడాను కదిలించడానికి ప్రయత్నించాడు. and he wanted to shake. ఇంతటి గొప్ప సైంటిస్టు అతను. Such an eminent ఇంత scientist ఉండి he was. కూడాను ప్రయోజనం ఏమిటి? With all this strength and power, what is the use? అన్ని శక్తులు ఉంటున్నాయి. He has all power. విద్యాశక్తి ఉంది, మేధాశక్తి ఉంది, గొప్ప భుజబలం ఉంది, బుద్ధిబలం ఉంది. He has got the knowledge, he has got intellect, the physical strength, కానీ what power, but గుణబలము లేదు. he is not strong in his character. గుణము లేనటువంటి వాడు ఎట్టి బలముండి కూడా నిరుపయోగుడే. Without the strength of character, the other forms of strength are useless. మొట్టమొదటి మనం సద్గుణాన్ని పెంచుకోవాలి. First we have to develop character. సద్గుణములు,
సద్బుద్ధి, సత్యనిర్తి, భక్తి, క్రమశిక్ష, కర్తవ్య పాలనములు. One should have the virtues, the adherence, truth, good thought, the discipline and the duty. కనుక మొట్టమొదట మనము క్రమశిక్షణను పెంచుకోవాలి. First, we have to be disciplined. మన దృష్టిని అదుపులో We ఉంచుకోవాలి. have to control our looks. ఇలాంటి దృష్టిని అదుపులో ఉంచుకోకపోతే If we don't have control, అనేక ప్రమాదములకు గురి కావాల్సి వస్తుంది. then that will take you to danger. ప్రతి యువకుడు గాని, ప్రతి మానవుడు కాని Every youngster or any human దీర్ఘ being, జీవితం కావాలి అని ఆశిస్తున్నాడే కానీ దివ్య జీవితం కావాలని ఎవడు ఆశించడం లేదు. everyone wants to have Dirgha Jivita, long life, but they don't want లాంగ్ Divya లైఫ్, Jivita, divine దీర్ఘ life. జీవితం కావాలి. You should aspire for ఎవరైనా divine వచ్చి life. నమస్కారం చేస్తే మన పండితులు కూడాను శతమానం భవతి సుతాయ పురుషేంది ఆయుష్యేవేంది ప్రతిభిష్టతి, శతమానం 100 సంవత్సరం బ్రతికినాయన అంటాడు. When you do namaskar, every adult blesses you with సద్గుణము a long లేనటువంటి life. వాడు ఎన్ని సంవత్సరం బ్రతికి ప్రయోజనం ఏమిటి? Without character, what for? Why should you live for 100 years? కనుకనే మనం ఈనాడు కోరేది దీర్ఘ జీవితము, Today we want long life. లాంగ్ లైఫ్. Very long life. లాంగ్ లైఫ్ ఉంటుండి కూడాను తినడానికి తిండి, ఉండడానికి కొంప, కట్టడానికి బట్ట లేకపోతే దీర్ఘకాలం ఎందుకు జీవించాలి? With long life, without having adequate food and comfort, raiment, shelter, why should you live after all? అన్నింటి ఎందుకును సరైన రీతిగా ఉన్నప్పుడు లాంగ్ లైఫ్ గా ఉండాలి. When all conveniences are there, long life is meaningful. దీనికి అన్నింటికి సరైనటువంటిది గుణము. Character is the basis. ఈ విశాలమైనటువంటి గుణము లేకుండా లాంగ్ లైఫ్ ను కోరి ప్రయోజనం ఏమిటి? Without virtues, why long life? కనుక మానవుడు ఈనాడు కోరేదంతా కూడాను ఇలాంటి అర్థం లేని కోరికలంతా కోరుతున్నాడు. The modern man has meaningless desire. స్వామి నాకు దీర్ఘాయుస్సు అనుగ్రహించు అంటాడు. Swami, confer me the long life. కానీ దీర్ఘాయుస్సుకు మంచి దీర్ఘ గుణం కూడా ఉండాలి కదా, Why don't you have good character? విశాల గుణం కూడా ఉండాలి కదా. You should have broad-mindedness. ఈ విశాలత్వం అనేటువంటిది నశింపజేసుకొని దీర్ఘాయుస్సు మాత్రం కావాలంటే ఇది ఎలా లభిస్తుంది? How is it possible to live long without good character? కనుకనే మనము కోరవలసినటువంటిది కోరటంలో చాలా తప్పు లేదు. There's nothing wrong in desiring. నీవు చేయవలసినటువంటి పనులు సక్రమైనటువంటివి చేయాలి. Your actions should be proper. ఏదో దైవము దేవుడు అని పూజించడంలో, ఈ స్మరించడంలో, ఈ వర్ణించడంలో కాలాన్ని వ్యర్థం చేస్తున్నాం మనం. Don't waste your time by simply chanting, by simply describing, narrating, extolling ఇద్దరు God. పిల్లలు మాట్లాడినారు. 2 boys have spoken. వీళ్ళందరూ కూడా కేవలం స్వామిని మాత్రమే వర్ణించటము. They have praised Bhagavan. ఈ వర్ణన నాకు ఎప్పుడు ఇష్టం లేదు. Bhagavan does not like that అవన్నీ praise. వింటూ ఉంటే నాకు చాలా తలనొప్పిగా వస్తుంది. He feels disgusted to hear. మీరు చేయవలసినవి మంచిగా చేయండి. You act what you're supposed మీరు to. నడుచుకోవాల్సినటువంటి గుణములు చక్కగా నడుచుకోండి. Conduct yourself in the right అదే way. నాకు ఆనందం. కానీ That makes మా Swami స్వామి happy. ఇట్టావాడు అట్టావాడు ఇట్టావాడని అంత వర్ణిస్తూ కూర్చుంటే ఇది కేవలము ఒక విధమైనటువంటి హాస్యాస్పదంగా ఉంటుంది. If you go on praising him without conducting yourself accordingly, it is a mockery. వచ్చిన వారందరికీ కూడా నువ్వు మోసం చేసిన వారిగా ఉంటావు నీవు. You are betraying all those that are here. వర్ణించడం ఇది ఇతరులు వినడానికైనా నీ వర్ణించడము. You go on describing, extolling him. వర్ణిస్తున్నావు కానీ Like others here. దృఢంగా ఉంటుండదా? Are you strong enough for yourself? నీలో దృఢంగా లేనప్పుడు నీ వర్ణించడం ఎంత నిరుపయోగం కదా. When you don't have strong conviction, all your narration is useless. నిజంగా భగవంతుడే మాకు తల్లి తండ్రి అనుకున్నటువంటి వాడు, If you consider God is your mother and father, ఈ ప్రజలందరూ కూడా నువ్వు బిడ్డలు అక్కలు చెల్లెలే కదా, are not all remaining brothers and sisters? దాన్ని ఎందుకు నీవు విశ్వసించలేదు? Why don't you have faith in that? దాన్ని విశ్వసించక Without faith in it, సమావేశంలో ప్రజలకు భక్తులారా అన్నారు. and you address them as devotees. వాళ్ళు భక్తులని మాత్రం తనకెట్టి తెలుసు. How do you know that they are devotees? ఇది కూడా నువ్వు అబద్ధమే. It is also false. నిజంగా సోదరమణులారా అంటే ఒక విధమైన తప్పు అనుకున్నప్పుడు భక్తులారా అనటంలో మరింత దోషంగా ఉంటుండాలి. The first mistake is to call you as brothers and sisters. ఎవరు The భక్తులో, second ఎవరు mistake to call భక్తులో, you as ఎవరు devotees. భక్తులో, ఎవరు శక్తులో. Who are devotees and who are brothers, no one now can decide. కాబట్టి వారి పేరును పెట్టి మనం పిలిచకూడదు. So we should not address that way. కానీ ఉన్నటువంటి దాన్ని మనం ఉచ్చరించాలి. But we should say exactly. నేను అందుకోసం ఎప్పుడు చూసినా గానీ ప్రేమ స్వరూపులారా అంట. అందరి యందు ఉన్నది ప్రేమనే. There is love in everyone. So Bhagavan ఇది addresses ఒకరిని you వర్ణించడం as కాదు. embodiments of love. It's not, లేని దానిని చెప్పటం కాదు. it's not flattery. ఉన్నదే నేను ఉచ్చరిస్తున్నా. Bhagavan tells what is truth. కనుకనే ప్రేమ స్వరూపులారా అని నేను సత్యాన్ని చెప్తున్నప్పుడు మీరెందుకు సత్యాన్ని పలకూడదు? When you are embodiments of love, why don't you say that truth? సత్యము నందుండే సర్వము సృష్టించే.
God from the position of truth created సత్యమునందు the whole అడగే thing. సర్వ సృష్టి. The entire creation merged in truth. సత్య మహిమ లేని స్థలమేది కనుగొన్నా. Is there any place where there is no truth? శుద్ధ సత్వం ఇది చూడరయ్యా. It is the pure unalloyed truth. అంతా సత్యమే. Everything is truth. కనుక నువ్వు సత్యత్వాన్ని అర్థం చక్కగా చేసుకోవాలి. You have to understand what truth is. అప్పుడే నిజమైనటువంటి యొక్క సత్యం మనలో ఆవిర్భవిస్తుంది. Then you will find a correct truth in you. లేకపోతే ఈ ఆర్టిఫిషియల్ సత్యములంతా బయలుదేరిపోతున్నాయి. Or else you will have artificial facts. ఇది అందరికి కూడా విసుగ్గానే ఉంటుంటుంది. It will be disgusting everyone. మీరు ఎక్కడైనా పిల్లలు బోధించాల్సి ఉంటే When Bhagavan wants to teach you, ఏదైనా 10 మందికి వచ్చినటువంటి వారికి అనుకూలమైనటువంటి విషయాలు, Bhagavan will teach you what is needed, అవసరమైనటువంటి విషయాలు, what are necessary, వారి బాధల్ని నివారణ గావించే విషయాలు, and those things that వారి will cure కష్టాలను your పరిహారం ailments, గావించే విషయాలు to solve your problems. వారికి మీరు చెప్పండి. మీరు అనుభవించినటువంటి ఆనందాన్ని వారికి అందించండి. All the bliss that you enjoyed, pass on, అంతేకాని share. స్వామిని వర్ణించడము, స్వామి ఇట్లా అట్లా ఇవన్నీ చెప్పటము నాకు ఇష్టం ఉన్నది. Bhagavan does not want you to praise him, extol him. మీ చెప్పేటువంటి యొక్క మాటలు యందు, In the words that you say, మీరు చేసేటువంటి పనులు ఏంటే మీరు స్వామి భక్తులు అనేటువంటిది వాళ్ళు గ్రహించాలి. the others should know that you are devotees basing on your actions. స్టేజ్ పైన చూసినప్పుడు చాలా వర్ణించి హీరోస్ మాదిరి ఉంటారు. On stage you go on narrating, describing as heroes. దిగేటప్పటికి ప్రవర్తనలో జీరోస్ మాదిరి అయిపోతారు. But in practice we become zeros. కనుక ఎక్కడ చూసినా మీరు హీరోగానే ఉండాలి. You should be a hero anywhere. అప్పుడే నాకు చాలా అసంతోషము. Then Bhagavan will be మీరు extremely happy. ఆదర్శప్రాయులుగా నిలిచాలి. You should be ideals. అనుకూలవంతులుగా ఉండాలి. You should be convenient. ఆనంద జీవితులుగా ఉండాలి. You should lead a blissful life. అప్పుడే నాకు చాలా సంతోషము. That makes Bhagavan extremely happy. కనుక నా ప్రేమ స్వరూపులారా, Embodiments of ఏదో love. తెలిసి తెలియకుండా మీరు కొన్ని వరకు తప్పటడుగులు వేస్తున్నారు. Knowingly or unknowingly you commit mistakes. కానీ మనం కాలు పెట్టినదంతా కూడాను ధర్మంలో పెట్టాలి. But what all your actions ఈనాడు should be మనం based on అడుగు dharma. వేస్తున్నాము, ఎక్కడ వేస్తున్నాము? అధర్మంలో అడుగు వేస్తున్నాము. You are putting your step ahead. But on what? On పలికిన adharma. పలుకునందు కూడాను సత్యం ప్రవేశించాలి. Whatever you say, it must be truth. చూచే దృష్టి యందు విశాల దృష్టిని పెంచాలి. Your vision should be broad. కోరే కోరికలలో స్వార్థాన్ని నశింపజేసుకోవాలి. In your desires, there should not be trace of selfishness. ఈ విధమైన దీంతో మీరు నటించినప్పుడే, ఒక విధమైన జీవించినప్పుడే భగవంతునికి కూడా ఆనందంగా కలుగుతుంది. When you lead life this way, God will be pleased. కనుక భగవంతునికి ఆనంద పెట్టాలనేటువంటి ఉద్దేశం మీకుంటే, If you have desire to please మీ God, ఆనందం కోసం భగవంతుడు కాచుకోవటం లేదు. God is not waiting for you. అతని స్వరూపమే ఆనందము, He is very అతని embodiment of సహజమే bliss. ఆనందము, And his nature అతని is స్వభావమే ఆనందము, His quality is అంత ఆనందమే. God is embodiment of అందుకోసమనే bliss. నిత్యానందం, పరమ సుఖదం, కేవలం జ్ఞానమూర్తి, ద్వంద్వాతీతం, గగన సదృశం, తత్వమస్యాది లక్ష్యం, ఏకం, నిత్యం, విమలం, అచలం, సర్వదీ సాక్షిభూతం, అంతా తన యందే ఉంటున్నది. ఆ దైవత్వం నుండి పుట్టినటువంటి మీరు కూడా నిత్యానందులుగా ఉండాలి. You being the son of God, you should also experience eternal bliss. మీకు ఆ నిత్యానందం ఎక్కడా కనిపించడం లేదు. You don't have that eternal ఒక్క bliss. క్షణం ఆనందము, ఒక దినం దుఃఖము. One moment you are ఈ happy, the other దుఃఖానికి moment. కారణం ఏమిటి? Why? Why are you miserable? కోరరానివన్నీ కోరుతున్నాము, Because you desire everything that, తినరానివన్నీ తింటున్నాము, and you eat that you should చూడరానివన్నీ not. చూస్తున్నాము. You should see that కనుక మన you యందు should not దుఃఖములు see. ప్రవేశిస్తున్నాయి. Therefore you are miserable. మనం అందరి యందు సమదృష్టి పెట్టుకోవాలి. We should have equal-mindedness. అది ఏ నిజమైనటువంటి భక్తుల యొక్క లక్షణములు. That is the quality of a devotee. మానవత్వం లోపల In the human life, సౌమ్యము, సహకారము, ఈ రెండు కూడా అభివృద్ధి పరచుకోవాలి. the softness and cooperation should be developed. ఈ కోఆపరేషన్, ఈ సౌమ్యం అనేటువంటిది ఉండాలి. కానీ పిల్లలు కోఆపరేషన్ అంటున్నారు, తీసేస్తున్నారు, ఆపరేషన్ చేస్తున్నారు. But what do students do? They remove this and they proceed by operation. సహన సహకారం రెండింటిని కూడా పెంచుకోవాలి. We should have cooperation and the help going together. అందరితోనూ కలిసిమెలిసి ఉండాలి. We should move with everybody. ఈ విధమైనటువంటి యొక్క విశాలమైన భావాన్ని దినదినానికి పెంచుకుంటూ పోవాలి. We should have broad-mindedness and develop ఇన్ని day by day. సంవత్సరం నుంచి మీరు ఉండి కూడాను ఈ విశాల భావం ఎక్కడ పోయింది? Having been here so long, what happened to your కేవలం mind? సంకుచితమైన భావంలో దినదినానికి అభివృద్ధి అవుతున్నాయి, కానీ విశాల భావంలో ఏమాత్రము You are అభివృద్ధి కావటం లేదు. narrow-minded day by day. You don't have broad-mindedness. పిల్లలు పెరుగుతున్నారే కానీ You are growing in age. గుణములు తరుగుతూ ఉన్నాయి. But in quality, you are గుణములు on the కూడా decline. మీకంటే పెద్దగా పెరగాలి. The virtues also should అప్పుడే grow. మీరు గొప్ప విద్యావంతులు. Then you are highly educated people. కానీ మీరు మంచి విద్యావంతులు కావాలని కోరుతున్నాను, కానీ గొప్ప విద్యావంతులు కావాలని నేను కోరను.
You should be good, but not simply great. గొప్ప విద్యావంతుడు రావణాసురుడు. Ravana is great. అన్ని విద్యలుంటుండి కూడా ప్రయోజనం ఏమిటి? He has all forms of knowledge. తను పెడమార్గం పట్టి విద్యలంతా భస్మం గావించుకున్నాడు. He led the life of perversion. రాముడు Rama మంచివాడు. is a good man. అతనికి అన్ని విద్యలు తెలుసును. He knows all. ఇక్కడ మంచితనము గొప్పతనము ఈ రెండింటిలో ఉన్నటువంటి యొక్క భేదమును మీరు గుర్తించాలి. You have to understand the difference between goodness and greatness. ఈ మంచి గుడ్నెస్ అనేటువంటిది ఎలాంటిది? What is goodness? అందరి యందు కూడాను దైవత్వాన్ని భావించి నిరూపించాలి. One has to feel the divinity in everyone and experience. మానవుని యందు కూడాను దైవత్వాన్ని నీవు గుర్తించాలి. You have to recognize the divinity in man. రాక్షసుని యందు కూడాను దైవత్వాన్ని నీవు గుర్తించాలి. You should see God in a demon. వాడు మంచివాడు. He is a good man. దైవత్వాన్ని రాక్షసత్వం గుర్తించడం చాలా తప్పు. But it's a big mistake to consider God as a demon. రాముడు దేవుడైనప్పటికీ అతని యందు మానవత్వాన్ని గుర్తిస్తూ వచ్చాడు, కానీ రావణుడు దైవత్వాన్ని గుర్తించలేదు. Ravana has seen only the humanness in Rama, but he has not రావణుని యందు experienced the కూడాను divinity. దైవత్వాన్ని గుర్తిస్తూ వచ్చాడు. But he has recognized, Rama అక్కడ recognized divinity in కూర్చున్నప్పుడు Ravana. లక్ష్మణుడు చెప్తున్నాడు, ఆహా ఎంత తేజస్వి ఆ రావణుడు, Lakshmana ఈయన was- సాక్షాత్ ఇంద్రుడి వలె కనిపిస్తున్నాడు లక్ష్మణ. and he tells to Lakshmana, his brother, how అప్పుడే brilliant, how ప్రకటన effulgent he విభీషణుడు is. చెప్తున్నాడు, స్వామి అతనే రావణుడు అన్నాడు. And then he says, Swami, he is Ravana. ఇంత తేజస్సు ఉండి, ఇన్ని విద్యలుంటుండి, ఇంత గుణములంతా ఉంటుండి, కట్టగడపటికి ఒక్క గుణం చేత ఇతను హీనుడైపోతున్నాడే. Being so brilliant, full of radiance and effulgence, with all his knowledge, how is that with the little desire is సర్వులు ruining కూడా himself? మెచ్చుకునేటువంటి యొక్క స్వరూపమే. And in fact, he is very embodiment of all కానీ these things. ప్రవర్తన ఎవరూ మెచ్చుకోలేదు. But his behavior was not తన appreciated. భార్య అయినటువంటి మండోదరే మెచ్చుకోలేదు. He was not appreciated by his భర్త daughter. దుర్మార్గుడై కీడు వడైవేళ మంత్రి ఎట్టుల మేల్కీళ్లు మనవి చేసి పతికి హితమును గరపగా పడతలేప్పుడు నరయవలను మండోదరి ఎట్టు పూజ. మండోదరి కూడా అతనికి బోధలు చేస్తూ వచ్చింది. Mandodari could observe the wickedness, bad quality in her husband. She could correct him, she could teach him. రావణ మీరు గొప్ప చక్రవర్తి, Ravana is a mighty గొప్ప బలవంతుడే, గుణవంతుడే, కానీ అన్నింటి ఎందుకును అవమానమైనటువంటి యొక్క పనులు చేస్తున్నావు మీరు. You are great, you are a scholar, but all your deeds are bad. ఆ మహాతల్లి అయినటువంటి సీతమ్మ వారిని ఇక్కడ ఎందుకు తీసుకురావాలి? Why should you bring here the mother Sita? పరపురుషుని యొక్క పత్నిని నీవు అపహరించడము ఎంత పాపము. Abducting the wife of someone else is the worst of the sin. నీకు ఒక చిన్న ఉదాహరణ నీకు నీవు చూసుకో. Find out truth in నీ yourself. పత్ని అయినటువంటి నన్నే పరులు వచ్చి అపహరిస్తే నీవెంత బాధపడతావు? If anyone kidnaps me, would you not suffer? వారిని హతమార్చడానికి ఎంతనో ప్రయత్నం చేస్తావు. You will make every effort to kill the other man. కనుకనే వారి పత్నిని నీవు అపహరించడం చేత ఆ శ్రీరామచంద్రుడు ఎవరినో ఒకరి సైన్యాన్ని తీసుకొని నీ పైన వచ్చాడు. Since you have kidnapped Rama's wife, he is bringing the ఇది entire అతని army to kill కర్తవ్యము. you. You should not do it. ఇది అతని ధర్మము, It is his అతని dharma. నైజము, And his అతని point. సహజము. It's కాబట్టి quite natural. నీవు అతను యుద్ధానికి వచ్చాడని చెప్పి కోప్పడుకోవటంలో నీదే బుద్ధి తక్కువ అన్నది. Never be angry with him because it is dharma. It is quite natural for him to fight. అదే విధంగా మన సొత్తుని ఎవరైనా అపహరిస్తే మనకి ఎంత బాధ కలుగుతుంది? Would you not feel sad if someone పరుల robs సొత్తును your మనం property? అపహరిస్తే వారెంత బాధపడతారు. If you steal someone else's property, they feel కనుక ఈ sad. భావాన్ని మీరు మొట్టమొదట గుర్తించాలి. First, keep yourself in that position. బాధ అంటే నాదెట్టిదో అదే ఇట్టిది కూడాను ఇతరులు ఎందుకు కూడా ఉంటుంది. Just as they suffer, the other man also would suffer. కనుక ఈనాటి విద్యార్థులు Students, భావి భావతోద్ధారకులు. they are going to be emancipators of this country. కనుక మీ యొక్క విశాల భావములు, విశాల గుణములు పెంచుకుంటూ పోవాలి. You should have noble qualities, virtues and కాలం broad-mindedness. గడిచే కొలది కాయాన్ని అపహరిస్తున్నారే కానీ దాని గుణాలను మాత్రము పెంచుకోవటం లేదు. As the time passes by, we are not growing, advancing in virtue. కాయముతో పాటు గుణం కూడా పెరగాలి. Along with our age, we should grow in character. మీరు చూచారు నిత్య జీవితంలో సత్యమైనటువంటి యొక్క ఆదర్శాలు. You must have seen the ideals of truth. ఆవుకు దూడ పుడుతుంది, And you got the calf born అది to the పెరిగే cow. కొలది As it grows, తన కొమ్ములు కూడా పెరుగుతాయి. the horns also grow equally. కానీ కొమ్ములు పెరిగితే బాడీ తగ్గిపోతుందేమని కొమ్ములకు యాసిడ్ పెట్టి పెరగకుండా చేస్తున్నారు. And they see that horns do not grow by putting some acid. అదే విధంగానే ఈ మానవుడు పుట్టినప్పటి నుంచి కూడా గుణం కూడా పెరుగుతూ వస్తుంది. And the qualities also grow along with our age. కానీ దాన్ని పెరగకుండా కూడాను
ఒక పెడమార్గం పట్టించేటువంటి బుద్ధుల చేత ఆ పెరగదనమైనటువంటి గుణములు నశించిపోతున్నాయి. Because of perversion, the wrong direction, we don't grow in మన quality. చేతులారా మనం చేసుకుంటున్నాము. We are spoiling ourselves. మన పవిత్రమైన భావాలు మన యందు ఉన్నాయి. The sacred thoughts are in us. మానవుని యందు లేనటువంటి గుణములు సద్గుణములు ఎక్కడే లేదు. The good qualities that are not చాలా noticed in man ఉన్నతుడు. are nowhere else. పవిత్రుడు. He is sacred. అలాంటి పవిత్రమైనటువంటి మానవత్వంలో ఉండినటువంటి గుణాన్ని మన చేతులారా మనం పాడు We చేసుకుంటున్నాం. are spoiling the sacred qualities with our ఏదైనా own hands. దుర్భావం మన యందు ఆవిర్భవించిన తక్షణమే దాన్ని నశింపజేయడానికి ప్రయత్నించాలి. When there is any bad thought, try to remove it immediately. టేక్ టైం. Take time. ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్? Take time. ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? క్వశ్చన్ వేసుకో. Take time. Question yourself. Good or bad, తొందరపాటు right or పడవద్దు. wrong. Don't take time. Don't be తొందరపాటు పట్టడం వల్ల చాలా ప్రమాదం వస్తుంది. If you are in a hurry, you'll be put Haste in. makes waste. Waste makes worry. So do not be in a hurry. Don't be in a hurry. తొందరపడి దాన్ని ఇష్టం వచ్చినట్టుగా పంపకూడదు. Out of hurry, don't allow yourself ఏదైనా to ఒక భావం వస్తే ఇది నాకు మంచిదే కాదా? The moment thought arises, inquire good or bad. నేను మానవుడై పుట్టి, నేను విద్యార్థి అయి పుట్టి, నేను ఈ విధమైనటువంటి భావాలు పోర్చుకోవడం చాలా చెడ్డది అని తల కిందకి వచ్చుకోవాలి. I am man, I am a student. Just discriminate and then find out. ఎక్కడ తల ఎత్తాలో అక్కడ ఎత్తాలి. You can ఎక్కడ వంచాలో అక్కడ వంచాలి. keep your head held high at హనుమంతుడు place where it's supposed రావణుడి to. దగ్గరికి పోయాడు. Hanuman has gone to Ravana. రావణుడి దగ్గర పోయేటప్పటికి తల ఎత్తి ఇష్టం వచ్చినట్టు చెప్పాడు. Hanuman kept his head held high and spoke as he liked. బుద్ధి చెప్పెద రావణ ఈ లంక నీకేలలేదుర దుర్గుణ. ఇష్టం వచ్చినట్టు తిట్టాడు. He went on accusing him, scolding him. బుద్ధి చెప్పిన వినుము నీవు సద్దుసేయక నాద పలుకులు బుద్ధికి నీ యోచించి చావుకు బద్ధుడైతివి పాపమతివి. బుద్ధి చెప్పెద రావణ. He said that I will teach you a lesson. All your actions will put you to death. ఇదే నీవు చేయవలసినటువంటి పని. This is the thing you are supposed to do. గొప్పవాడు అనుకున్నారు, You think you are a గొప్ప great one. విద్యావంతుడు అనుకున్నారు, You think you are educated. కానీ నువ్వు చేసిన పని చాలా చెడ్డది. But your actions are mean. సీతతో భాషించితి రాముల చేతి ముద్దుటుంగరమెందితి పాతకుడు నీ వనముగాచిన కడుగు రాక్షసుల కోతి నంచును నాత పోరి కాతపురి పాలాయ హచ్చుడు బుద్ధి చెప్పెద రావణ. 10 తలలుండే తీరు నీవిప్పుడు చేసే దర్బారు చూడు. ఇది కదానే చూడవలనని ఇంద్రజిత్తు చేత చెక్కిది 10 నీకేల చెప్పుదు ప్రాణములు నీ సొమ్ముగాదురా బుద్ధి చెప్పెద రావణ. And he taught him a lesson, finally telling, I am going to kill you. ఈ విధంగా ధైర్యంగా చెప్పాడు. And he spoke with all the courage. కానీ చెప్పాడు, నేను ఈ రావణుడు కాబట్టి నేను తల కిందికి ఉంచుకోకుండా ధీరంగా ఉన్నాను. As you are Ravana, I could hold my head దైవత్వం high. దగ్గర తల కొంచుకుంటాను. In front of God, I will be humble. With దీనుడి men. దగ్గర తల ఎత్తుకుంటాను. And in front of others, నా రాముడి దగ్గర నేను తల ఉంచుకుంటాను. in front of Rama, in all humility, I will bend down my head. ఎందుకంటే అతను గుణవంతుడు, Because he is virtuous. నీవు బలవంతుడు. Whereas you are strong. బలం దగ్గర నేను లెక్క చేయను, I don't mind your strength. గుణం దగ్గర నేను విచారం చేస్తాను. In fact, I respect the virtue. ఈ విధంగా ఎన్నో విధములు బోధించుతూ వచ్చాడు. And he taught in several అదే ways. విధంగానే మీరందరూ కూడా ఒక కోతుల వలె ఉంటున్నప్పటికీ మీరందరూ తగినటువంటి ఒక సత్యాన్ని బోధిస్తూ రావాలి. Though you are all here like monkeys, you should also teach truth to everybody. ఎందుకంటే మీరు మంకీలు కాదు, కానీ బుద్ధి మంకీగా ఉంటుండాలి. You are not monkeys, truly speaking, Monkey but you have monkey mind. mind. You have monkey mind. ఆ మంకీ మైండ్ మ్యాన్ కైండ్ గా మార్చుకోండి. Monkey mind should be transformed into mankind. ఈ మ్యాన్ కైండ్ గా మార్చుకున్నప్పుడే మీరు హనుమంతుడి వలె మీరు తయారవుతారు. When once you turn to mankind, then you will be Hanuman. అప్పుడు చెడ్డను చాలా అపహరించడానికి ప్రయత్నం చేస్తాడు. And then you will make every attempt to kill మంచిని them. పోషించడానికి కృషి చేస్తాడు. And then you will make every effort to teach and correct others. కనుక మీరు మంచిని పోషించండి, And sustain goodness. చెడ్డని హతమార్చండి. Give up the bad quality. ఈ విధమైనటువంటి మంచి గుణముల చేత మీరు గొప్ప విద్యావంతులు కాండి. You should be highly educated with all these ఈ good qualities. విద్యావంతులైపోయి ప్రపంచానికి సత్యాన్ని చాటుతూ పోండి. And you should propagate the principle of truth in దేనికి this మనం world. భయపడనక్కర్లేదు. You don't need to fear anybody. సత్యానికి మాత్రమే మనం భయపడాలి. And you should think ప్రేమ of చేతనే మనం జీవించాలి. and lead your life with love. అప్పుడే మీరు అన్ని విధములుగా కూడాను బాగుపడతారు. Then you will be good in every possible way. దేనికి మీరు కొన్ని విధాలు లొంగకండి. Don't submit yourself for anything. కనుక Hence, ఈనాడు మనం తెలుసుకోవాల్సినటువంటిది
What we should know today, ఏదో భగవంతుని వర్ణించడము, not simply praising God, భగవంతుని కీర్తించడము, extolling Him. ఇవి కాదు. మనము నీ కీర్తనలు భగవంతునికి ఎంతటివి, After all, what is your నీ singing వర్ణనలు and praise? భగవంతునికి ఎంతటివి. What for in front of God? ఎంతనో వర్ణించేటువంటి వారు లోకంలో ఉన్నారు, There are many who, ఎందరో మహానుభావులు ఉన్నారు. there are many noble souls. కానీ మన వర్ణన కాదు మనకు ముఖ్యము, It's not narration. ప్రవర్తన అత్యవసరము. The conduct is important. ప్రవర్తనలో మంచిగా ప్రవర్తించండి, We should have good conduct. గుణముల్లో మంచివి పెంచుకోండి. We should have good virtues. ఈ విధంగా ఉండినప్పుడే మీ కీర్తి, మీ యొక్క ఆదర్శము దేశమునికి ఎంతనో సరే ఉత్తమమైనటువంటిదిగా కనిపిస్తుంది. You should get a good name by being good. Your idealism will be upheld. You will be reputed. in the లాంగ్ country. లైఫ్ అనేటువంటి కోరుకోండి, తప్పులేదు. Nothing wrong in desiring, praying for long కానీ ఆ life. లాంగ్ లైఫ్ కు తగినటువంటి గుణములు కూడా మీరు We పెంచుకోవాలి. should also have qualities appropriate to our desire. లాంగ్ లైఫ్ ఉంటుండి With long life, అందరితోనో వీడు చెడ్డవాడు ఈ విధంగా అనిపించుకునే దానికంటే ఈ లాంగ్ లైఫ్ కంటే షార్ట్ లైఫ్ మంచిది. instead of getting a bad name with a long life, well, better we have short life then. లాంగ్ లైఫ్ తో పాటు బ్రాడ్ మైండ్ కూడా పెంచాలి. Long life and broad mind should go together. అప్పుడే మీ యొక్క లాంగ్ లైఫ్ కీర్తిని పొందుతుంది. Then the long life will be reputed. ఈనాటి మానవులు ప్రతి ఒక్కరు కూడాను తెల్లవారు లేచిన తక్షణమే నాకు దీర్ఘాయుష్య ప్రసాదించు స్వామి, Right from the morning, everyone prays for long life. దివ్య భావాలు ప్రశంసించమని కోరటం లేదే. You don't pray for divine thoughts. దీర్ఘాయుష్తో పాటు దివ్యమైన భావాలు కూడా రావాలి. Long life and divine feelings వాటిని should go hand నవ్యమైన in hand. మార్గంలో ప్రవేశపెట్టాలి. And we should proceed in the sacred path. అప్పుడే దాని వల్ల దివ్యమైన భావాలు మనలో అభివృద్ధి అవుతుంటాయి. Then we'll have divine feelings and sentiments. విద్యార్థులారా, Students, యువకులారా, youngsters, మీరు చాలా యువకులు. you are quite young. ఇలాంటి యువకత్వం లోపల మున్ముందుకు ఎంతనో పెరగవలసినటువంటి వారు. You have got a long life. ప్రపంచం యొక్క మంచి చెడ్డలు అన్ని కూడా మీ తలపైనే ఉన్నాయి. Good and bad rest on you. దీన్ని భారాన్ని మోయగలిగే శక్తిని కూడా మీ అందే ఉంటున్నది. The strength to bear the burden is కాబట్టి భారతదేశమే కాకుండా అన్ని దేశాల యొక్క మంచిని కూడా మీరు ఆశించాలి. there. You should also pray for the welfare of the కేవలం whole మా world. భారతదేశం మాత్రం క్షేమంగా ఉండాలని కోరకూడదు. Merely don't desire for the happiness of విశ్వం Bharat. విష్ణుమయం జగత్తు, విశ్వమంతా భగవంతుని యొక్క దేశమే. The entire universe is a manifestation of కనుకనే God. మనం చెప్తున్నాం దిన్నం కూడాను, లోక సమస్తా సుఖినో భవంతు, లోకమంతా సుఖంగా ఉండాలి. We pray for the happiness of the entire universe. అంతేకాని అయ్యో మన పైన వచ్చినారే వాళ్ళు చావని వీళ్ళు ఇలాంటివంతా మనం పెట్టుకోకూడదు. We should not pray for the failure of somebody. ఎవరిపైన కూడా దుర్భావం ఏమాత్రం పెంచుకోకూడదు. Don't entertain ill feelings towards అందరి anyone. ఏకున్న సద్భావం పెంచుకోండి. Develop good thoughts towards అందరి యందు everybody. ఒక ఏకత్వమైనటువంటి ఒక ప్రేమతత్వాన్ని పెంచుకోండి. We should have love towards all. మీరందరూ స్వామి యొక్క దీన్ని అనుసరిస్తున్నారు కనుకనే స్వామి ఎప్పుడు కూడా అందరినీ ప్రేమిస్తాడు. As you follow Swami, you notice that Swami is loving everybody. అయితే However, కొన్ని సందర్భాల లోపల కొంచెం ప్రేమించకుండా అనగా చూడకుండా మాట్లాడకుండా తప్పించుకొని తిరుగుతుంటాడు. at certain times he doesn't talk to you, he doesn't look at you and try to నీ పైన escape కోపం from ఏమీ you. లేదు, He's not angry with anybody. నీ పైన ఏమి అయిష్టమేమి లేదు. Not any dislike. కానీ మీ ప్రవర్తనలు నాకు మనసు విసుగు పుట్టించి మిమ్మల్ని చూడటానికి ఇష్టం ఉండదు. Because of he is disgusted with your conduct, therefore he doesn't want to look at you. కనుక నేను సరైనటువంటి ప్రవర్తన ఉంటుంటే తప్పక నేను చూస్తాను, మీతో మాట్లాడతాను. If you got good conduct, Swami will certainly look at you and will అది talk to you. లేదు కనుక మీ వైపును కూడా చూడటానికి ఇష్టం ఉండదు. In the absence of that, he doesn't want to look at you. ఎవరైనా చూస్తారా? కడుపులో పెట్టుకుంటారు కానీ తిరిగి బయట పోయిన తర్వాత దాన్ని ఎవరైనా కడుపుతో చూస్తారు. Though the waste matter is there in the stomach, he will have it. The moment it's excreted, he doesn't want to look అదే at you. రీతిగానే నేను ప్రేమతో నా హృదయంలో ఉంచుకుంటాను. The heart is full of అదే love. చెడ్డగా బయటికి వచ్చేటప్పటికి చూడబుద్ధి కాదు. When once he finds something bad in you, he doesn't want to look at you. కనుకనే మీరు మంచి ప్రవర్తనను పెంచుకోండి. You should have good behavior. ఏది నేను చెప్తానో దానికి విరుద్ధంగా చేస్తుంటాను. You are acting against Bhagavan's ఒకరికొకరికి will. అనవసరంగా ఎక్కువ మాట్లాడకండి. ఈ ఫ్రెండ్షిప్ అనేటువంటిది చాలా చెడ్డది. Don't have too many contacts. Friendship is bad. టూ మనీ కాంటాక్ట్ చేసుకుంటుంటారు. Too many contacts you have. దానివల్ల వీళ్ళ జీవితమే నాశనం అయిపోతుంది. Therefore you are spoiling your life. నీవు వచ్చిండేది ఎందుకోసం వచ్చావు? Why have you come నేను here? విద్యను అభ్యసించ కోసం వచ్చాను. You have come here to నీ study. విద్యలో నీ లక్ష్యాన్ని పెట్టుకో. And keep
అంతేగాని వాళ్ళతో ఎందుకు ఈ సంబంధాలు పెట్టుకోవటం? have this only aim to acquire knowledge, education here. Why కనుక contact? నీ వచ్చిన పని మారిపోతున్నా కనుకనే నీ పైన నాకు కొంతవరకు అయిష్టంగా వస్తుంది. Since you have forgotten your aim, Swami doesn't want to look at you. మీరు వచ్చిన పని సక్రమంగా మీరు చేసుకుంటురా అండి, నేను కూడా సక్రమంగా మీతో మాట్లాడుతూ You ఉంటాను. go on discharging your duty as expected of you, then Swami will talk to ఇది you. మీ బుద్ధిని చక్క చేసుకునే నిమిత్తమే నేను చేస్తుండేది, కానీ నాకెప్పుడు ద్వేషం లేదు. It is only to correct you, to teach you. Swami acts like that. మన వినయం మాత్రం ముందు మాత్రమే వినయం చూపించి వెనుకపోయినప్పుడు అహంకారంగా ఉండకూడదు. We should not be humble in front of others and arrogant in జీవితం their అంతా వినయంలోనే ఉంటుండాలి. The whole life should be humble. విద్య వినయ సంపన్నేనండి. The greatness of student lies in humility. విద్యార్థి అనగా ఎటువంటి వాడు? Who is the student? విద్యయసగును వినయంబు, Education comes from వినయములను humility. కలుగు పాత్రత, That gives you పాత్రత discernment. వలన ధనము, And then wealth. ధనము వలన ధర్మంబు, And then you can దాని conduct వలన good conduct. తగినటువంటి సద్గుణాలు పెంచుకోవాలి. And that leads you to virtues. అది ఏ విద్య యొక్క సరైన లక్షణము. That is the proper quality of education. ఆ విధమైన మార్గాన్ని మీరు పెట్టుకొని You be humble in మిత life, భాషగా ఉంటుండి have limited talk, మిత ప్రవర్తన లోపల and disciplined behavior, పవిత్రమైనటువంటి యొక్క నడవడికలను మీరు పెంచుకోండి. have the sacred conduct. గోవింద కృష్ణ జై, గోపాల కృష్ణ జై, గోపాల బాల బాల రాధా కృష్ణ జై. గోవింద కృష్ణ జై, గోపాల కృష్ణ జై, గోపాల బాల బాల రాధా కృష్ణ జై. కృష్ణ జై, కృష్ణ జై, కృష్ణ జై, కృష్ణ 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 జై. కృష్ణ జై, కృష్ణ జై, కృష్ణ జై, కృష్ణ జై, కృష్ణ 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 జై. గోవింద కృష్ణ జై, గోపాల కృష్ణ జై, గోపాల బాల బాల రాధా కృష్ణ జై. గోపికమ్మాల హారి ప్యారి మాయి మీర మన విహారి మదన మోహన మురళి కృష్ణ జై. గోపికమ్మాల హారి ప్యారి మాయి మీర మన విహారి మదన మోహన మురళి కృష్ణ జై. కృష్ణ జై, కృష్ణ జై, కృష్ణ జై, కృష్ణ 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 జై. కృష్ణ జై, రామ కృష్ణ జై, రాధా కృష్ణ జై, బాల కృష్ణ 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 జై. గోవింద కృష్ణ జై, గోపాల కృష్ణ జై. గోపికమాల హారి కారి మాయి మీర మన విహారి మదన మోహన మురళి కృష్ణ జై.
రమణ విహారి పరమ మోహన మురళీధర కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై Jai, Krishna Jai, Krishna Jai, Krishna Jai. Govinda Krishna Jai, Gopala Krishna Jai, Gopala Krishna Jai.